హలో అండి. వెల్కమ్ టు సింప్లీ క్రియేషన్స్. ఈరోజు ఈ ఫ్లవర్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇది ఆర్గంజా రిబ్బన్స్ అండి. ఇవి నేను అమెజాన్‌లో మీషోలో కూడా దొరుకుతాయి. అందులో ఆర్డర్ ఇచ్చాను. ఈ ఫ్లవర్ ఇవి ఇలా మనకి ఎంత పెద్ద ఫ్లవర్ కావాలంటే అంత పొడుగు పీస్ తీసుకోవాలి. మనకు చిన్నగా సరిపోతదంటే ఇలా చిన్నగా తీసుకొని కార్నర్స్ ఇలా చేసుకోవాలి. క్యాండిల్‌కి పెట్టి లైటర్‌తోనైనా చేయొచ్చు. నా దగ్గర లేదని ఇలా క్యాండిల్‌కి పెట్టాను. ఇలా పోగు లేవకుండా బయటకు రాకుండా ఉంటది. అప్పుడు మనం ఇప్పుడు నీ కొంచెం పెద్ద నీడిల్ తీసుకోవాలండి. ఇలా తీసుకొని ఇలా మనము హెమ్మింగ్ చేస్తారు గదా! అలా వేయాలి. ఇలా కార్నర్ వెనకాల నుంచి మళ్ళీ ముందు నుంచి, వెనకాల నుంచి ముందు నుంచి వేసుకుంటూ థ్రెడ్ అంతా రిబ్బన్ మొత్తం అలా మనం మనకు తెలుస్తదండి. ఒక సెంటీమీటర్ అట్లా అనుకుంటూ ఎళ్ళాలి. మనం చిన్న చిన్న ఫ్రిల్స్ ఇస్తే ఫ్లవర్ చిన్నగా మంచిగా చిన్న చిన్న ఫ్రిల్స్ లాగొస్తాయి. కొంచెం మనం నీడిల్ పెద్ద పెద్దగా తీసుకున్నామంటే పెద్దగా వస్తది అంతే తేడా. మనకి ఏ సైజ్ కావాలంటే మనం అలా కుట్టుకోవచ్చు. ఇలా అంతా ఒకటేసారి నీడిల్‌లోంచి తీసుకోవాలండి. మనము దారం ఇలా తీస్తే మళ్ళీ సరిగ్గా రాదు. అందుకే పెద్ద నీడిల్ తీసుకోమని చెప్పాను నేను. ఇదంతా ఇలా యేసుకున్నాక, ఒక దగ్గరికి ఇలా అనేసి మనము జస్ట్ ముడేసుకోవడమే. దాన్ని మనము ఇలా కొంచెం దగ్గరికి ఇలా అని ముడేస్తే మంచి ఫ్లవర్‌లాగా వస్తదండి. ఇవి ఏంటంటే మనం ఫ్రాక్స్‌కి, డెకరేటివ్ ఐటెమ్స్‌కి అన్నిటికి ఈ ఫ్లవర్స్ యూజ్ చేయొచ్చు. చాలా లుక్ ఉంటాయండి ఇవి. ఫ్రాక్స్‌కైతే బాగా చిన్న పిల్లల ఫ్రాక్స్‌కి అక్కడక్కడ ఇలా మనం వెరైటీ ఫ్లవర్స్ అన్నీ చేసి ఆహ్ పైన యోక్ పార్ట్‌లో వేస్తే చాలా వస్తది లుక్. ఫ్రాక్ లుక్కే మారిపోతదన్నట్టు. బొటిక్ వాళ్ళందరూ అలానే జేస్తారు. నేనిదేందంటే మీకు అర్థం గావాలని స్లోగా చూపిస్తున్నా అన్నట్టు. ఫాస్ట్ ఫార్వర్డ్ అయిపోతున్నాయని అంటున్నారు కామెంట్‌లో. అందుకని నేను ఈసారి స్లోగా చూపిస్తున్నాను. ఈ ఫ్లవర్స్ గిఫ్ట్ ఐటెమ్స్ డెకరేట్ జేయడానికి దాని పైన గూడా స్టిక్ చేసుకుంటే గూడా చాలా బాగా లుక్ ఉంటాయండి. నా వీడియోస్ మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఇలా అయిపోయింది చూడండి ఇది. ఫుల్లుగా ఇలా లాగేసి వెనకాల స్టిచ్ చేయాలండి. ఇలా మనం దగ్గరికి లాగేస్తే ఫ్లవర్ మంచిగా అయితది. అయినంక ఇటు సైడ్ నుంచి అంతా ఒకసారి ఇలా ముద్దగా అనుకొని ఒక స్టిచ్ చేస్తే సరిపోతదండి. ఏం ఊడిపోదు. చాలా బాగొస్తాయి. ఇవి మనం ఎన్ని కలర్స్ కావాలంటే అన్ని కలర్స్ చేసుకొని పెట్టుకోవచ్చు వీటిని. ఇదే ఆర్గంజా రిబ్బన్స్‌తోని రోజ్ ఫ్లవర్ చేసిన వీడియోస్ కూడా ఉన్నాయండి. అది కూడా చాలా బావుంది. మీరు కావాలంటే వెళ్లి చూడండి. ఇంకా చాలా వెరైటీ ఫ్లవర్స్ చేయడము, ఆహ్, శారీ టాజిల్స్ వేయడము అలాంటి వీడియోస్ అన్నీ ఉన్నాయి. మీకు కావాలంటే వీడియోస్ చూడొచ్చండి. చాలా వచ్చింది చూడండి. ఫ్లవర్ ఎంత వచ్చిందో. ఇలా లేయర్స్ లాగా మనము ఇలా వెనకాల కింద నుంచి తీసుకున్నాం కదా! అందుకని లేయర్స్ లాగా వచ్చాయి. థాంక్ యూ అండి.